అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా గది తప్పకుండా ఉంటుంది. పూజా గదిలో దేవుడి ఫోటోలతో పాటు కొన్ని వస్తువులను తప్పకుండా పెట్టుకోవాలి. పూజా గదిలో ఏ వస్తువులు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాము. పూజా గదిలో కుంకుమతో కానీ, పసుపుతో కానీ, చందనంతో కానీ, ఓం చిహ్నాన్ని కానీ, స్వస్తిక్ గుర్తును కానీ గీయటం చాలా మంచిది. పూజా గదిలో పసుపుతో స్వస్తిక్ చిహ్నం గీయటం వలన ప్రతికూల శక్తులు నివారించబడతాయి. పూజా గదిలో తప్పనిసరిగా రాగి కలశాన్ని ఉంచుకోవాలి. రాగి కలశము పూజా గదిలో ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజా గదిలో అష్టకమల పుష్పాన్ని ఉంచితే అదృష్ట యోగం కలుగుతుంది. పూజా గదిలో లక్ష్మీదేవి యొక్క పాదాలు ఉంచాలి. పూజా గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవికి ఇష్టమైన శంఖాన్ని ఉంచాలి. పూజా గదిలో ఉంచాల్సిన ముఖ్యమైన వస్తువు పసుపు కలిపిన అక్షింతలు. పసుపు కలిపిన అక్షింతలు పూజా గదిలో ఉన్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న సభ్యులందరూ పసుపు అక్షింతలను తల మీద వేసుకున్నట్లయితే సకల కార్యసిద్ధి కలుగుతుంది. పూజా గదిలో ఉండాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు కవ్వము. లక్ష్మీదేవికి ఇష్టమైన కవ్వం పూజా గదిలో ఉన్నట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు నెమలిక. నెమలిక గనక పూజా గదిలో ఉన్నట్లయితే ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. వాస్తు ప్రకారము పూజా గదిలో శంఖం ఉండటం చాలా మంచిది. ప్రతిరోజు దేవుడికి పూజ చేసిన తర్వాత శంఖం ఊదినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన వస్తువు గంగాజలము. ఇంట్లో పూజా గదిలో గంగాజలం గనక ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.